యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవును రాజు, ఆవిడ మాట తీరు, అత్యుత్సాహం అన్నీ చూస్తుంటే ఏదో తేడాగానే అనిపిస్తోంది. మనల్ని ట్రాప్ చేయడానికే హడావిడిగా ఈ కార్యక్రమం అరేంజ్ చేసినట్టుంది. చెప్నానా? ఏరా అయ్యా, ఈవేళ బయలుదేరుతున్నారా? బయలుదేరితే 10:30 తర్వాత బయలుదేరండి. ముందంతా రావు కాలమే. బయలుదేరదామని అనుకున్నావు నాన్న. బ్యాగులు కూడా సర్దుకున్నాం. కానీ అనుకోకుండా ఇక్కడ శోభనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆగిపోవాల్సి వచ్చింది. అలాగా? సరే ఏమంటున్నాడయ్యా? ఈరోజు మన రాజుకి కోడల పిల్లకి వాళ్ళ ఇంట్లో శోభనం చేస్తున్నారంట. రావటం కుదరదు అని చెప్తున్నాడు. నిజానికి గర్భధాన కార్యక్రమం అత్తారింట్లో జరగడమే సాంప్రదాయం. కొత్త దంపతులకి అదే మంచిది. సర్లే, ఇన్నాళ్ళకే నాళ్ళకి మనసు కలిగింది. ఇంతకంటే ఆనందం ఇంకేముంటదయ్యా? రాజుకు అమ్మాయి గారికి శోభనమా? పెద్దయ్య వాళ్ళని చూస్తేనే మండిపడిపోతూ ఉంటాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో శోభనం జరిపించడానికి ఆయనే ఒప్పుకున్నారు. ఇంత దారుణం జరుగుతుంటే ఆ విజయాంబిక ఏం చేస్తోంది? ఏంటండి మీరు చేస్తున్న పని? రాజుకి రూపకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసుడేంది? దిమాకున్నోళ్ళు ఎవరైనా గిట్లా చేస్తారా? ఆ పింకీ ఓనీల ఫంక్షన్ అప్పుడు మీరేమన్నారు? రాజు రూపల్ని విడదీయనీకే ఫంక్షన్కి ఇన్వైట్ చేసినా అన్నారు. రకరకాల ప్లాన్లు వేసినారు. అయ్యేం వర్కౌట్ కాల. సపోర్ట్ చేయకుండా వాళ్ళని గా బస్తీకి పంపించాలి గాని గీ శోభనం ముచ్చటైంది. మీరు చేసేటి పని నాకేం నచ్చలా. కోప్పడుకు రేణుక. ఈ విజయాంబిక ఏ పని చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. రాజు రూపలకి పెళ్లి కాలేదు అని అయినట్టు నటిస్తున్నారు అనేది మన డౌటు. ఏదో రకంగా మన డౌట్ ని క్లారిఫై చేసుకోవాలి కదా. వాళ్లకి పెళ్లి కాలేదు అని జనాలకి నిరూపించాలి కదా. అందుకే శోభనమనే వలని వాళ్ల మీదకి విసిరాను. గాలానికి చిక్కిన చేపల్లా వాళ్ళు వెలవెల్లాడుతుంటారు, చూస్తూ ఉండు. వాళ్ళు చేపల్లా గిలగిలా కొట్టుకుంటారు, ప్రేమ పక్షుల్లా గలిసిపోతారు. మీరెలా చెప్పగలరండి? ఒకవేళ వాళ్ళకి నిజంగానే పెళ్ళయిందనుకోండి, ఈ ఫస్ట్ నైట్ లో వాళ్ళిద్దరూ కలిసిపోతే నా పరిస్థితి ఏంది, మీ కొడుకు పరిస్థితి ఏంది? మళ్ళా లేదు, వాళ్ళకి పెళ్లి కాలేదే అనుకుందాము. ఇద్దరు వయసులో ఉన్నారు. ఆ అట్మాస్ఫియర్ కి మైమర్చిపోయి ఒకటైపోయారంటే అప్పుడు మా పరిస్థితి ఏంది? ఇవన్నీ ఆలోచించకుండా ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసుడేంది? మా కొంప ముంచనికి కాకపోతే గిది కరెక్ట్ కాదు. మళ్ళా రేణుక చెప్పింది కూడా కరెక్టే కదా మమ్మీ. అనుకోకుండా వాళ్ళు దగ్గరైపోతే మన పరిస్థితి ఏంటి? పైగా రూప రాజుని ఇష్టపడుతుంది. ఈ శోభనం కార్యక్రమాన్ని తను అడ్వాంటేజ్గా తీసుకొని రూప రాజుకు దగ్గరవడానికి ప్రయత్నిస్తే రాజు ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ కూర్చుంటాడా? ఆడది రెచ్చగొడితే ఎంతటి మగాడైనా తల వంచాల్సిందే. ఒకసారి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారంటే ఇక వాళ్ళని విడదీయడం అసంభవం కదా మమ్మీ. మీరేం టెన్షన్ పడకండి. నేనన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలుసుకోవడానికే నేనీ నాటకం ఆడుతున్నాను. ఈ రికార్డర్ని వాళ్ళ రూమ్లో ఉంచుతాను. అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నదంతా ఈ రికార్డర్ ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ కలవకుండా వాళ్ళు తాగే పాలల్లో మత్తుమందు కలుపుతాను. తాగాక కొంతసేపటి తర్వాత ప్రశాంతంగా నిద్రపోతారు.
ఇప్పుడే ఉంటావు రేణుక. గట్లయితే సరే మళ్ళా మీరింత బందోబస్తుగా ప్లాన్ చేసిరంటే డేంజర్ ఏం ఉండదు. ప్లాన్ మంచిగానే వర్కౌట్ అవుతుంది. ఈ విజయాంబికని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకు రేణుక. నేను తిమ్మిని బమ్మిని చేయగలను, పిచ్చి కుక్కని కూడా సింహాసనం మీద కూర్చోపెట్టగలను. ఈ దెబ్బతో తెలిసిపోతుంది ఏం జరిగిందో. ఏమండి, ఇంకా రెడీ అయిందా లేదా? అయిపోతుంది సుమా, 2 minutes. త్వరగా కానివ్వండి. ఇంతకీ అమ్మాయి అబ్బాయి రెడీ అయ్యారా లేదా? అమ్మాయి గారికి నాకు అసలు పెళ్ళే జరగలేదు. ఇక్కడ చూస్తే వీళ్ళు అడ్వాన్స్ అయిపోతూ రకరకాల కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా? అత్తయ్యకి పని పట ఏం లేదు. ఎప్పుడూ నన్ను ఏదో ఒక ఇబ్బందిలో పడేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు రాజును ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదు. చెప్పింది గుర్తుంది కదా? రాజు రూపలకి ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ రాకూడదు. వాళ్ళు కనిపెట్టలేని ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేయి. ఓకే మమ్మీ. పూలు అక్కడి నుంచి వేసుకుని వస్తే ఇంకా అక్కడే ఉన్నారే. అయిపోతుంది సుమా. ఇంకా ఎంతసేపు అండి? ఏంట్రా, ఏమైంది? లోపల నుంచి బయటకు వస్తున్నావు? లోపల చిన్న మావయ్య అత్తయ్య ఉన్నారమ్మా. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే తెల్లవారులు గదిని అలంకరించేలా ఉన్నారు. ఒక్క నిమిషం ఉండు, నేను రూట్ క్లియర్ చేస్తాను. చంద్ర, అక్క, ఏంట్రా ఇంకా అలంకరిస్తూనే ఉన్నారా? ఇలా అయితే ముహూర్తానికి శోభనం జరిగినట్టే. అయిపోవచ్చిందక్క. దీని సంగతి తర్వాత చూద్దు గాని ముందు రాజు రెడీ అయ్యాడో లేదో చూడు. ముహూర్తానికి లేట్ అయిపోతుంది. సరే అక్క. సుమా, నువ్వేంటి ఇంకా? రూప రెడీ అయిందో లేదో చూడు. సరే వదినా. వెళ్ళు. నువ్వు సూపర్ మమ్మీ. వాళ్ళిద్దరిని భలే బయటికి పంపించేశావు. వచ్చిన పని త్వరగా కానివ్వు. నేను బయట నుంచి చూస్తాను. దూరంగా పెడితే వాళ్ళు అనుకున్న మాటలు వినిపించవు. దీన్నెక్కడైనా దగ్గరలో పెట్టాలి. తొందరగా కానీరా. మమ్మీ ఓకేనా? ఇదిగో, నువ్వు వెళ్ళి పాలలో ఈ మెడిసిన్ కలుపు. నేను వెళ్ళి నా తమ్ముడితో మాట్లాడుస్తాను. రూపా, నువ్వైపోయావే. ఏంటి తమ్ముడు అలా ఉన్నావు? ఇంట్లో నీకిష్టం లేని కార్యక్రమం జరిపిస్తున్నావనా? కోపడకు తమ్ముడు. ఈ అక్క ఏం చేసినా అంతా ఆలోచించే చేస్తుంది. నేను చేసే ప్రతి పని వెనక ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అదేంటనేది నీకు రేపు మార్నింగ్ తెలుస్తుంది. ఏమో అక్క, ఒక్కొక్కసారి నీ మాటలు నాకు అర్థం కావు. అలా అని నీ మాట నేను కాదనలేను, అడిగింది వద్దనలేను. అదంతా నీకు నా మీదున్న అభిమానం తమ్ముడు. అన్నట్టు ఇంకో విషయం తమ్ముడు, ఇప్పుడు రూపకి రాజుకి కార్యం. మనం వెళ్ళి ఈరోజు రాత్రికి మన ఫామ్ హౌస్లో ఉందాం. వాళ్ళకు కొంచెం ప్రైవసీగా ఉంటుంది.
సుమా ఒకసారి ఇలారా. వస్తున్నానండి. అమ్మ రూపా, రామా. వెళ్ళమ్మా. నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నాకేం సమజెత్తలేదు. అసలు అక్కడ ఎలా ఉందో, ఏం జరుగుతుందో. ఇదంతా సిగ్గేనా అమ్మాయి గారు? అమ్మో, మా అమ్మాయి గారికి సిగ్గుపడ్డం కూడా వచ్చే. పో రాజు. ఎక్కడికి పోవాలి అమ్మాయి గారు? బయటికి వెళ్తే 4 పీకి మళ్ళీ లోపలికి పంపిస్తారు. ఏంటిది? పాలు. ఎందుకు? చెరో సగం తాగాలంట. సినిమాల్లో చూసారా? మా పిన్ని చెప్పింది. ముందెవరు తాగాలంట? నువ్వే. అమ్మో, నా ఎంగిలి మా అమ్మాయి గారు తాగడమా? అది నా వల్ల కాదు. ఇప్పుడు కూడా ఈ ఫార్మాలిటీస్ ఏంటి రాజు? ఎప్పుడైనా నేను మీ సేవకునే అమ్మాయి గారు. నువ్వు తాగి నాకిస్తే మిగతా పనులు మొదలు పెట్టాలి. ఏంటి మిగతా పనులా? అవును, పాలు తాగు. నేను తాగను. తాగు. ఎంగిలి. ఏ రైస్ పీస్, చెప్పింది చెయ్యి. నాకేదో చెప్తావా? అర్చినా సరే తాగాల్సిందే. పాలు. కాలు. కాలు కాదు, పాలు. పాలు కాదు, కాలు. మీరు తొక్కుతున్నారు. సారీ 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 సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అమ్మాయి గారు? అయితే తాగు. తాగు. ఏమైంది అమ్మాయి గారు? ఇటివ్వు. సగం సగం. ఇప్పుడేం చేద్దాం? నిద్రపోవాలి. నీకు అసలు బ్రెయినే లేదు. ఏమైంది అమ్మాయి గారు? ఇప్పుడు నేను మీ పాదాలకి నమస్కారం చేయాలి. అమ్మాయి గారు, ఏమైంది నీకు? మీరు నా పాదాలకు నమస్కారం చేయడం ఏంటి అమ్మాయి గారు? నా కళ్ళు పోతాయి. ఇది నేను పాత సినిమాలో చూశాను రాజు. ఇది సినిమా కాదు కదా అమ్మాయి గారు.
శోభనం గది నాకు తెలుసు. అయినా ఏంటి మాటకి మాట సమాధానం ఇస్తున్నావు? నేనెవరిని? అమ్మాయి గారు నువ్వెవరు? రైస్ పీస్. మనకేమైంది? పెళ్ళయింది. ఇప్పుడేం జరగబోతుంది? శోభనం జరగబోతుంది. అయితే రా, లైట్స్ ఆఫ్ చేద్దాం. అమ్మో, నాకు చీకటి అంటే భయం. సిగ్గులేదు? మీకున్నంత లేదులే అమ్మాయి గారు. ముందు రా నా దగ్గరికి. నేను రాను. అమ్మో వద్దమ్మాయి గారు.
అంటే ఇప్పటిదాకా జరిగిందంతా కళ. నో, కల్లో కూడా అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళిద్దరి మధ్య నిజంగానే శోభనం జరిగిందంటే నా రాజు నాకు దక్కడు.